హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. సో ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో చదువుకోవాలి అంటే అబ్రాడ్ వెళ్ళి మనం చదువుకోవాలి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి రీసెంట్గా ట్రంప్ ఇచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో యూఎస్ కానీ లేకపోతే అబ్రాడ్స్ వెళ్ళి చదువుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కన్సల్టెన్సీస్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఎవరు ట్రస్టెడ్ ఉన్నారు అని చెప్పి కూడా చాలామంది కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉన్నారు. మరి ఈరోజు నేను వచ్చేసాను ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ దగ్గరికి. మరి దీన్నే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది నేను చెప్తాను కాదు, టైమ్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ద మోస్ట్ ట్రస్టెడ్ కన్సల్టెన్సీగా అభినందించి వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఎండి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మోస్ట్ ట్రస్టెడ్ కన్సల్టెన్సీ ఇది మేమన్నమాట కాదు, టైమ్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీ కన్సల్టెన్సీని గుర్తించి అవార్డు కూడా సత్కరించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము ఈ జర్నీలో లాస్ట్ 20 years నుంచి స్టూడెంట్స్ని వివిధ దేశాలకు పంపిస్తున్నాము. అది యూఎస్ కావచ్చు, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దుబాయ్. సో మోర్ దెన్ 12 countries మేము స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలుగు స్టూడెంట్స్ని అబ్రాడ్కి ఎడ్యుకేషన్కి పంపిస్తున్నామండి. సో ఇది నాట్ ద ఫస్ట్ టైం, బట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని 4th time కన్సిక్యూటివ్లీ దాట్ వీ హ్యావ్ బీన్ అవార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్ అండి. సో 4 times అంటే ఇట్స్ నాట్ అ గుడ్, అంటే అది ఒక ఆలోచించలేని విషయం అనమాట. అంటే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బట్ 4 times కూడా మిమ్మల్ని ది బెస్ట్ అని చెప్పడం వెనక అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్సెస్ ఉంటాయి మీ దగ్గర? ఫస్ట్ థింగ్ అది అంటే మా ముఖ్య మిషన్ ఏంటంటే వీ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండ్ ఓవర్ సీకింగ్ ఫర్ బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అబ్రాడ్లో ఎందుకు వెళ్ళాలి, లేదా అబ్రాడ్ వెళ్తే ఒక జీవితం ఎలా మారుతుంది అన్ని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ ఎన్నో వివిధ దేశాల్లో చదువుకొని చాలా ఆర్థికంగా కానీ లేదా ప్రొఫెషనల్ వైజ్ కానీ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది అబ్రాడ్లో ఉన్నారు. ఈ అవార్డ్స్ కంటే కూడా ఆ స్టూడెంట్స్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారో అది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మాకే కాదు, మా టీంకి కంప్లీట్గా ఒక మేము చేస్తున్న వర్క్కి ఒక రిజల్ట్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ ఎప్పుడైతే మాకు తిరిగి వచ్చి మేము సక్సెస్ఫుల్ అయ్యాము, మీ హెల్ప్ ద్వారా మేము అబ్రాడ్కి వెళ్ళగలిగాము, ఇక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, లేకపోతే కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాము, లేదా మా చాలా అప్పుల్లో ఉంటుంది మేము వెళ్ళిన సిచ్యువేషన్లో, కాకపోతే ఇప్పుడు ఇది మా లైఫ్ మారిపోయింది. సో మేము ట్రూగా బిలీవ్ చేసేది ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నెల్సన్ మండేలా, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్ లైఫ్స్. సో ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఇట్. సో ఎడ్యుకేషన్ అనేది ఒకటే ఒక పరిస్థితిని, ఒక మనిషి సిచ్యువేషన్ని మార్చే అవకాశం ఉంటుంది. సో 20 yearsగా మీరు ఈ కన్సల్టెన్సీని నడిపిస్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ బెటర్మెంట్ మీరు చూస్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఎంత ట్రస్ట్ చేస్తూ మీ దగ్గరికి రావడం కానీ. సో ఎలా ఉంటుందంటారు పాస్అవుట్ స్టూడెంట్స్ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎవ్రీ ఇయర్కి మీకు పెరుగుతూ ఉంటుందా? రైట్ అండి, ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 18,000+ స్టూడెంట్స్ని పంపేయడం జరిగిందండి ఫ్రమ్ లాస్ట్ 20 yearsలో. ఫ్రమ్ లాస్ట్ 4 to 5 years అనేది ఇది ఆల్మోస్ట్ మల్టిప్లైడ్ బై 100 times. ఒక చాలా గ్రోత్ అనేది మేము చూసాము. అందుకే మేము స్టార్ట్ చేసినప్పుడు 2005లో ఇప్పుడు మీరు ఉన్న ఆఫీస్ హిమాయత్ నగర్లో ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మాది 1st floor and 5th floor 2 floors వరకు ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యాము. మోర్ దెన్ 100 employees ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా మాకు కొత్తపేట అండ్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్లో కూడా ఆఫీసెస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, సో దట్ వీ కెన్ క్యాటర్ మోర్ స్టూడెంట్స్ and we can help more students in reaching their dreams. సార్ ఇప్పటి వరకు అంటే 20 yearsగా మీరు 18,000+ స్టూడెంట్స్ని మీరు పంపించడం జరిగింది. బట్ కొన్ని మంత్స్ నుంచి మనం చూసుకుంటే పరిణామాలు ఆ విధంగా లేవు. అంటే స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఈవెన్ పేరెంట్స్ కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. సో ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న డెసిషన్ కావచ్చు. మరి ఇప్పుడు కన్సల్టెన్సీని మనం వెళ్ళి అప్రోచ్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ అదర్ కంట్రీస్లో చదువుకోవాలన్నా స్టూడెంట్స్ భయపడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? సో ట్రంప్ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం H1B గురించి అండి. ఎక్కడైతే ఆ పాలసీలో క్లియర్గా ఉంది, $1,00,000 అంటే $1 lakh అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక 85 lakhs to 90 lakhs రూపీస్ ఫస్ట్ H1B అప్లై చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు దాన్ని పేమెంట్ చేయవలసి ఉంటుంది అనేది రూల్. కాకపోతే ఇది స్టూడెంట్స్కు వర్తించదు. బేసికల్గా స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో చదువుతున్నారో, అంటే అది విత్ ఇన్ అమెరికా ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి లేదా విత్ ఇన్ అమెరికా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు వర్తించదు. స్టూడెంట్స్ నార్మల్గా 2 years వాళ్ళ పోస్ట్ స్టడీ వర్క్ అయ్యాక OPT అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, నార్మల్గా 3 years ఉంటుంది. సో ఆ 3 years లోపల వాళ్ళు H1B అనేది అప్లై చేసుకుంటారు. సో వీళ్ళకు ఇది ఏ విధంగా వర్తించదు. సో స్టూడెంట్స్ కంగారు పడవలసిన అవసరం అనేది ఏమీ లేదండి. ఓకే.
సో ఇంకొకటి సార్, స్టూడెంట్స్ అందరూ కూడా కన్సల్టెన్సీకి వెళ్ళాలి, మనం వెంటనే అబ్రాడ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి, అంటే ఎడ్యుకేషన్ అన్నది టైం పడుతుంది అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, ఈవెన్ కొన్ని కన్సల్టెన్సీస్ కూడా అటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు బాగానే ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం అంతా కూడా చెక్ చేసేసరికి బయటపడుతూ ఉంటుంది, అండ్ కన్సల్టెన్సీ పరువులు కూడా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో వెన్ కంపేర్ టు యువర్ కన్సల్టెన్సీ, సో స్టూడెంట్స్ పట్ల వాళ్ళు అంటే మీరు గ్యాదర్ చేసే ఎవిడెన్సెస్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? మేము ప్రతి ఒక్క స్టూడెంట్ డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు డిజిలాకర్ కానీ లేదా ఆన్లైన్లో వాళ్ళ యూనివర్సిటీ పోర్టల్లో వెళ్ళి కానీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో చెక్ చేసి వెరిఫై చేశాకనే యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫేక్ డాక్యుమెంట్స్ లేకుంటే ఫేక్ యూనివర్సిటీ నుంచి వెళ్తారో, ఇప్పుడు బాగానే ఉన్నా ఒకటి వీసా దగ్గర దొరికొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ అది దాటిపోయినా ఏదో ఒక రోజు అనేది ఆ భయంతో బతకవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు మధ్యలో కోర్స్ మధ్యలో కనుక తెలిస్తే కనుక వాళ్ళు రిపోర్ట్ చేస్తే కనుక అది మీకు కట్టిన ఫీజు కానీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చేసిన టైము కానీ రెండూ లాస్ అవుతారు. నేను స్టూడెంట్స్కు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, డోంట్ లుక్ ఫర్ ద షార్ట్ కట్స్. మీరు ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ రాయండి ఎగ్జాము, పాస్ అవ్వండి, మీకు తగిన యూనివర్సిటీ కోర్సు ఏదో ఒక దేశంలో ఖచ్చితంగా ఉంటుంది. ఒక మీకు అబ్రాడ్ వెళ్ళడమే కనుక మీ ఉద్దేశం అవుతుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంకెక్కువ పెరుగుతూ ఉన్నారు కదా సార్, అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఫోకసింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటేనండి ఆపర్చునిటీస్. సో ఎక్కువ మంది మన స్టూడెంట్స్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం అనేది అబ్రాడ్ వెళ్ళడం జరుగుతుంది. అది అమెరికానే కావచ్చు, యూకేనే కావచ్చు, జర్మనీ కావచ్చు, లేదా ఆస్ట్రేలియా కావచ్చు, ఏ దేశమైనా మన స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడ వెళ్తే కనుక ఎక్కువ పే వస్తుంది, డాలర్స్లో పే వస్తుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఆపర్చునిటీస్ గురించి అని వెళ్తారు. ఎందుకు అంటే అది ఫ్యాక్ట్ కూడా, ఎందుకంటే ఆ ఆపర్చునిటీస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎట్ ద మూమెంట్ అబ్రాడ్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ కన్సల్టెన్సీ సార్, నేను కొన్ని విన్నాను, మీరు మా కన్సల్టెన్సీలో కనుక మీరు ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే మేము మీకు జాబ్ గ్యారంటీ ఇస్తాము, మీరు ఎక్కడ మీరు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే అక్కడ మన కన్సల్టెన్సీ నుంచి ఇంత పర్సెంటేజ్ మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇంత పర్సెంటేజ్ మీకు జాబ్ గ్యారంటీస్ ఉంటాయి అని చెప్పి కొంతమంది హామీలు ఇస్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోగా మళ్ళీ మనం ఎవరిని అడగాలి, మన కన్సల్టెన్సీ వాళ్ళు మన ఫోన్లు లిఫ్ట్ చేయని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓరియంట్ స్పెక్ట్రా నుంచి కూడా అలాంటి హామీలు ఏమైనా ఇస్తారా మీరు స్టూడెంట్స్కి? నేను కాదండి, మీరు ఎవ్వరు అలాంటి హామీ ఇచ్చినా దయచేసి నమ్మకూడదు. ఎందుకు అంటే ఎవరికైనా జాబ్కి అంటే నా ఉద్దేశంలో ఒక జాబ్ రావాలి అంటే ఒక స్కిల్ అనేది ఉండాలి, సర్టెన్ నాలెడ్జ్ స్కిల్ అనేది రెండూ ఉండాలి. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికో స్కిల్ డెవలప్మెంట్కో మీరు కనుక అబ్రాడ్కి వెళ్తే దట్ ఈస్ ఫైన్. మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే ఏ కంపెనీ అయినా జాబ్ ఇస్తుంది. మీకు రిక్వైర్డ్ స్కిల్ లేకుండా ఎవరో గ్యారంటీ ఇస్తాను అంటే మాత్రం అది నమ్మశక్యం కాదండి. ఎందుకంటే అలాంటి హామీలకు మీరు నమ్మేస్తే మాత్రం అక్కడ మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎవరో కన్సల్టెన్సీ వచ్చో ఇంకెవరో థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చేస్తారు అంటే అది మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ సంబంధించి హైలీ ఇంపాసిబుల్ అండి. డోంట్ ఫాల్ ఇన్ టు దోస్ ట్రాప్స్. సో మీరు కూడా ఎటువంటి జాబ్ గ్యారంటీ ఇస్తామని కానీ అట్లాంటి హామీలు ఏమి ఇవ్వరైతే స్టూడెంట్స్? మేము జాబ్ గ్యారంటీ ఇవ్వము. కాకపోతే ఇప్పుడు వివిధ దేశాల్లో కొన్ని యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉన్నాయి. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ హై మార్క్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, లేదా సర్టెన్ స్కిల్స్ ఉండాలి. ఇవి ఉంటే కనుక మేము గ్యారంటీగా ప్లేస్మెంట్ ఇస్తాము అనే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, వాళ్ళతో మీరు ఏమైనా టైప్ అవ్వడం కానీ మీ దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వమని? మా స్టూడెంట్స్ అని ప్రత్యేకమని అయితే నేను చెప్పలేను. కాకపోతే మేము అలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసి స్టూడెంట్కు రికమెండ్ చేయగలం. మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది మా నుంచి వెళ్తే అయితే నేను చెప్పలేను. కాకపోతే మేము మా కౌన్సిలర్స్ మా టీమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్. ఈచ్ పర్సన్ హ్యాస్ మోర్ దెన్ 10-15 years ఎక్స్పీరియన్స్ ఇన్ కౌన్సిలింగ్స్లో కానీ యూనివర్సిటీ సెలెక్షన్లో కానీ. అలాంటి యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసి పంపించగలుగుతాం స్టూడెంట్స్ని. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద వెళ్ళిన వాళ్ళు ఓన్లీ యూఎస్ఏ మీద పడుతూ ఉంటారు, అక్కడ మాత్రమే మనకి ది బెస్ట్ ఉంటుంది, యూనివర్సిటీస్ కూడా ది బెస్ట్ ఉంటాయి అని చెప్పి, అండ్ కన్సల్టెన్సీస్ కూడా మెయిన్ ఫోకసింగ్ ఆన్ యూఎస్ఏ. సో మీరు కూడా అంటే యూఎస్ఏలోనే చేయాలా, లేకపోతే అదర్ కంట్రీస్ ఇంకేమైనా ఉన్నాయా మనకి ది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నదానికి మీరు అప్రోచ్ చేస్తారా? సో ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చూస్తే యూఎస్ నెంబర్స్ అనేది చాలా తగ్గిపోయిందండి. ఎస్పెషల్లీ మామూలుగా అయితే కనుక హైదరాబాద్ ఆర్ తెలుగు స్టేట్స్ ఆర్ ద యూఎస్కి వెళ్ళే దాంట్లో 50% ఆర్ మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా, ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారాయి స్లోగా. సో ఇప్పుడు ఎస్పెషల్లీ యూరప్ వైపు చూస్తున్నారు. జర్మనీ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, యూకే కావచ్చు, ఇలాంటి కంట్రీస్లో చదవడానికి స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అంటే జర్మనీలో ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వేర్ దేర్ ఇస్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉందండి. మాస్టర్స్ చదువుకోవాలనే విద్యార్థులకి ఎవరైతే
అకాడమికల్లీ స్ట్రాంగ్ ఉంటారో, ఎవరైతే 75 or 80% బేస్డ్ ఆన్ దేర్ యూనివర్సిటీ ఉండి కానీ వాళ్ళు కొన్ని IELTS, GRE లాంటి టెస్ట్ దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నట్టు అవుతే కనుక వాళ్ళు ఫ్రీగా జర్మనీలో చదువుకునే అవకాశం ఉందండి. ఇది చాలామందికి తెలియదు. సో దట్స్ ద రీజన్ మేము ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఫేర్తో కింద వస్తున్నాము. సో అక్కడ వివిధ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ జర్మనీ నుంచి, UK నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి వస్తారు. సో ఒక అండర్ వన్ రూఫ్ ఎక్కడైతే స్టూడెంట్స్ వచ్చి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అది US ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ ఉన్న అయ్యే ప్రెసిడెంట్ అయ్యాక ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, దానికి యూనివర్సిటీస్ ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నది, ఎలాంటి ఇంటర్న్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ సిచ్యువేషన్ ఎలా ఉందనే విషయాలు కావచ్చు, లేదా జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే ఎలా, లేదా జర్మనీలో పెయిడ్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంత తక్కువ ఫీజులో వెళ్ళొచ్చు. సుమారుగా 9 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని జర్మనీలో మాస్టర్ చేయాలి అనుకుంటే. సో జర్మనీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు అఫ్కోర్స్ US ట్రంప్ కొంచెం స్ట్రిక్ట్ చేసినా ఇప్పుడు అదర్ హ్యాండ్లో జర్మనీ గవర్నమెంట్ మన రీసెంట్ కౌన్సిలేట్ రిలీజ్లో ఇప్పుడు లెస్ దెన్ 6 months ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఇండియాని స్పెషల్గా గుర్తించారు. వితౌట్ వీసా కూడా వాళ్ళు అక్కడ జర్మనీకి వెళ్ళి చదువుకునే అవకాశం అనేది, ఆ ఇంటర్న్షిప్ చేసే అవకాశం అనేది ఇప్పుడు జర్మనీ ప్రభుత్వం ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఏదైతే ది బెస్ట్ యూనివర్సిటీస్ విత్ అంటే స్కాలర్షిప్ పరంగా కావచ్చు, లేకపోతే పెయిడ్ కావచ్చు, సో ఈ విధంగా చదువుకునే స్టూడెంట్స్కి మేము వెనక నుంచి సపోర్ట్ చేస్తాం, అంటే ఏది ది బెస్ట్ అనేది మేము అప్రోచ్ చేస్తూ ఉంటాం అన్నారు కదా. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ కూడా మేము పలానా యూనివర్సిటీలో చదువుకుంటే రేపు పొద్దున మేము జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే కొంచెం మనం చూస్తూ ఉంటాం, నేను ఇగోండి ఇక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ నుంచి చదువుకోవడానికి వచ్చాను అని అంటే మనకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఆ విధంగా ఎలా? సో ముఖ్యంగా అండి ఇప్పుడు మీరు చెప్పినట్టు ర్యాంకింగ్స్ పరంగా చూస్తే ఒక టాప్ 50 యూనివర్సిటీస్ అమెరికాలో కానీ, UKలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జర్మనీలో కానీ పబ్లిక్ యూనివర్సిటీస్లో, సో టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీలో ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో చదువుకున్నప్పుడు డెఫినెట్గా స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది, నో డౌట్. సో కాకపోతే అందరికీ అలాంటి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే వాటి స్టాండర్డ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, వాటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్తో పాటు వాటి ఫీజు కానీ చాలా భారీగా ఉంటుంది. సో మన విద్యార్థులు మనకున్న స్టాండర్డ్ ప్రకారము వాళ్ళు, ఎందుకంటే అలాంటి యూనివర్సిటీలో చదివినా కానీ పాస్ అవడం అంత ఈజీ కాదు. సో మన స్టాండర్డ్ ప్రకారము మనకు సూటబుల్ అయ్యే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మేము ఆ కెరియర్ కౌన్సిలింగ్ కానీ, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కానీ స్టూడెంట్ 1-to-1 మాట్లాడి అతని రిక్వైర్మెంట్స్, అతని కెపాసిటీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే యూనివర్సిటీ సెలెక్షన్ అనేది చేస్తామండి, కోర్స్ సెలెక్షన్ కానీ, యూనివర్సిటీ సెలెక్షన్ కానీ. అండ్ నేను ఇంకొకటి కూడా విన్నాను సార్, సో ఎక్స్పో కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పో, సో ఎప్పుడు ఇది కండక్ట్ చేస్తున్నారు ఏంటి? మేము ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 ఎడ్యుకేషన్ ఫేర్స్ ఆర్ స్టూడెంట్ గ్లోబల్ స్టడీ ఎక్స్పో చేస్తుంటామండి. ఇప్పుడు ద కమింగ్ వన్ వచ్చేసి October 11th రోజున హయత్ ప్లేస్ బంజారా హిల్స్లో చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇంటేక్ వచ్చి January 2026 లేదా September 2026. సో ఈ ఇంటేక్స్కి వెళ్ళాలి అంటే స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని లేదా పేరెంట్స్కి ఉన్న డౌట్స్ని ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. స్టిల్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది పాసిబులా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తే కనుక మేము డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంట్స్ తోటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉంటుంది, కౌన్సిలింగ్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్స్ విన్నాక వాళ్ళు ఒక క్లారిటీ వస్తుందని మేము నమ్ముతున్నాము. సో ఆ డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. సో అక్కడ వచ్చిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అప్ టు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 5 lakhs వరకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. కొన్ని కంట్రీస్ లైక్ UK లాంటి కంట్రీస్ ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఏముండదు, మామూలుగా IELTS అంటాము, అలాంటి టెస్ట్ కూడా లేకుండా డైరెక్ట్గా వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే మీరు ఎలాంటి టెస్ట్ రాయకుండా కూడా UKలో చదువుకునే అవకాశం ఉంది. సో స్కాలర్షిప్స్ ఒకటి ముఖ్యంగా, ఇలాంటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం ఒకటి, ప్లస్ ప్రస్తుత సిచ్యువేషన్ ఒక ఎక్స్పర్ట్స్ నుంచి అంటే యూనివర్సిటీ నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ నుంచి వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళకు క్లారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. అండ్ బేసిక్గా స్కాలర్షిప్ ఏదైతే అన్నారో అప్ టు 5 lakhs వరకు, సో వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, అంటే స్కాలర్షిప్కి క్యాపబుల్ ఉన్న స్టూడెంట్స్ అంటే ఏంటి? సో బేసికలీ ఇది ఆల్ ఆర్ మెరిట్ బేస్డ్ అండి. సో మీకు అకాడమికల్లీ మీకున్న పర్సంటేజ్ కావచ్చు, లేదా మీకు ఇతర టెస్ట్లో లైక్ IELTS లాంటి టెస్ట్లు ఉన్న స్కోర్ కావచ్చు, లేదా ఓవరాల్ మీ అకాడమిక్ జర్నీ లైక్ యువర్ 10th, 12th, బ్యాచిలర్స్,
ఆర్ ఒకరు మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ ప్లస్ ఓకే మీ ఎస్సీ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి యూనివర్సిటీ యాజ్ పర్ ద మెరిట్ అనేది స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. ఓకే, సో ఇంతమంది స్టూడెంట్స్కి మాత్రమే మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయగలుగుతామని కూడా చెప్తూ ఉంటారు కదా. సో బేసికలీ ఐ మీన్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనే కన్నా ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అండి. అని దీస్ స్కాలర్షిప్స్ ఆర్ వెరీ లిమిటెడ్. అని కొన్ని డెడ్ లైన్స్ కింద ఉంటాయి, అప్లికేషన్ డెడ్ లైన్స్ ఫర్ స్కాలర్షిప్స్. సో ఆ డెడ్ లైన్లో అప్లై చేసి ఉండి ప్లస్ యూనివర్సిటీలో ఉన్న ద బెస్ట్ టాప్ 100 స్టూడెంట్స్కో 150 స్టూడెంట్స్కో ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అప్రాక్సిమేట్. అండ్ సార్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కూడా చెప్పారు కదా, సో దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఎవరైనా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి గ్లోబల్ స్టడీ ఎక్స్పో 2025 అక్టోబర్ 11th రోజున జరుగుతుందండి. మీకు ఈ ఏదైతే నెంబర్ కనిపిస్తుందో లేదా 900004566765 అనేది మా ఆఫీస్ నెంబరు. దీనికి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా రావాలి, ఏ టైంలో ఉంటుందని. జనరల్గా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 PM వరకు జరుగుతుందండి. దీనికి ప్రీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అండి. సో ఖచ్చితంగా మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకొని ఈ ఈవెంట్కి వస్తే కనుక మీకు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ కలవడం కావచ్చు లేదా మా టీంతో కలవడం కావచ్చు, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ హైదరాబాద్లో కనుక మిస్ అయినట్లయితే బెంగళూరులో కూడా వీళ్ళ యొక్క ఎక్స్పో నిర్వహిస్తున్నారు అక్టోబర్ 25th. అండ్ ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. రైట్, బెంగళూరులో వచ్చేసి అక్టోబర్ 25th రోజున తాజ్ MG రోడ్లో ఇదే ఈవెంట్ జరుగుతుందండి. సో మీరు మార్నింగ్ సేమ్ 10 AM టు 4 PM వరకు అక్కడ వచ్చి యూనివర్సిటీ ప్రతినిధులను కలవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సేమ్ నెంబర్ 900004566765కి కాల్ చేయొచ్చు లేదా www.orientspectra.com వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు అక్కడ కావాల్సిన డీటెయిల్స్ కానీ లింక్ కానీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ రిజిస్టర్ అవుతే మా టీం మిమ్మల్ని కాల్ చేసి మిగతా డీటెయిల్స్ మీకు ఇస్తుందండి. థ్యాంక్ యూ. అండ్ ఫెయిర్కి ఏ విధంగా మనం అటెండ్ అవ్వాలి ఏంటి అన్నారు కదా, సో ఇది వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నుంచి మనకి అడ్మిషన్ కూడా ఉంటుందా, అంటే మనం అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అనుకున్న తర్వాత మనకి అడ్మిషన్ కూడా ఉంటుందా అని చెప్పి. రైట్ అండి, ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి స్టూడెంట్ రిజిస్టర్ అయ్యాక ఎప్పుడైతే మా ఈవెంట్కి వస్తారో వచ్చాక వాళ్ళు యూనివర్సిటీ రిప్రజెంట్తో మాట్లాడాక వాళ్ళకి నచ్చితే కనుక ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది రిక్వైరీ ఉంటుంది. కాకపోతే మీ అకాడమిక్ సర్టిఫికేట్స్తో పాటు మీరు 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, 1 స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ ఒకవేళ మీరు IELTS లాంటి ఎగ్జామ్ ఆల్రెడీ తీసుకొని ఉంటే దాని స్కోర్ కార్డ్ తీసుకొని వస్తే కనుక స్పాట్ అసెస్మెంట్ అనేది అక్కడ చేయడం జరుగుతుంది. సో వెదర్ మీకు అడ్మిషన్ వస్తుందా రాదా అనేది ఆన్ స్పాట్గా అక్కడ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ చెప్పడానికి వీలు ఉంటుందని. ఒకవేళ మీకు కనుక నచ్చితే కనుక మేము అక్కడే మా టీం ఉంటుంది, అక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వితిన్ 48 hours to 72 hours లోగిన అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా యూనివర్సిటీస్ వరకు. కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని కంట్రీస్ లైక్ US లాంటిది మాత్రం ఇమీడియట్గా అడ్మిషన్ అవ్వడం అనేది కుదరదు. కాకపోతే మీకు అక్కడ స్పాట్ అసెస్మెంట్ అనేది మాత్రం మీరు తీసుకోవచ్చండి. యూనివర్సిటీ అంటే సుమారుగా వచ్చేస్తుందా రాదా అనేది చెప్పే క్లారిటీ అయితే మీకు ఇవ్వగలుగుతామండి. అండ్ సార్ మనం వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ తెచ్చుకోవాలా, లేకపోతే వన్స్ వచ్చిన తర్వాత మన స్కిల్స్ అండ్ మనం అన్నీ కూడా మన ప్రోగ్రెస్ అంతా చూసి ఎస్ దే ఆర్ రెడీ అని అన్నప్పుడు వాళ్ళు మనకి టైం ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు మీరు అన్న ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో రైట్, డెఫినెట్గా టైం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు కనుక ఒకవేళ మళ్ళీ వచ్చే శ్రమ లేకుండా మీరు డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే వాళ్ళకు ఒక క్లారిటీగా అనేది మీకు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీ అకాడమిక్స్ కానీ మీ బ్యాక్లాగ్స్ కానీ మీ పర్సంటేజ్ కానీ మీరు చదివిన యూనివర్సిటీ కానీ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకైనా. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రావడం వల్ల మీకు ఇమీడియట్ డిసిషన్ అనేది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇది దేనికి మేము ఛార్జ్ చేయట్లేదు, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ ఇంకొకటి కాస్ట్ గురించి వచ్చింది కాబట్టి మెయిన్లీ ఇలాంటి దగ్గర మనం కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలన్నా హైయర్ స్టడీస్ చదువుకోవాలన్నా సో బేసిక్గా ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేది ఏంటంటే లోన్స్ కావచ్చు, లేకపోతే మనకి మనీ ఎలా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీరు ఆ స్టూడెంట్కి ఎటువంటి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా అండి, మేము ఆల్మోస్ట్ ఆల్ 15+ బ్యాంక్స్ నేషనలైజ్డ్ కానీ NBFCs గానితో టైఅప్ అయి ఉన్నాము. సో మా ఐడియా ఏంటి అంటే ఒకసారి స్టూడెంట్ మాతో అప్లై చేస్తే ప్రతి బ్యాంకు తిరిగే అవసరం లేకుండా వన్ స్టాప్ షాప్ లాగా మీరు ఏ బ్యాంక్ ఎలిజిబుల్ అవుతారో ఆ బ్యాంక్లోనే ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ పొరపాటున అందులో రిజెక్ట్ అయినా మీ ప్రొఫైల్ బాగాలేకపోతే ఇంకో బ్యాంక్ అయినా మేమే ఆటోమేటిక్గా అది అప్లై చేయడం జరుగుతుంది. సో దట్ మీ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ లోన్. చాలా ఈజీగా అండ్ స్మూత్గా వితిన్ 48 hours to 72 hours అప్రూవల్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే ప్రొఫైల్ కొంచెం బాగాలేదో మేము కొంచెం టైం తీసుకోవచ్చు, అదర్వైజ్ వితిన్ 48 to 72 hours మీకు అప్రూవల్స్ వస్తాయి. ప్లస్ అక్కడ బ్యాంక్ నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో వాళ్ళు ఉంటారండి. సో మీరు డైరెక్ట్గా బ్యాంక్స్తో కమ్యూనికేట్ అయ్యే అవకాశం మీకు ఉంటుంది.
అండ్ సార్ కన్సల్టెన్సీ వాళ్ళు అదర్ అబ్రాడ్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్తో మేము టైప్ అయి ఉంటామని చెప్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి యూనివర్సిటీస్తో టైప్ అయి ఉన్నారు? మేము సుమారుగా 500+ యూనివర్సిటీస్తో టైప్ అయి ఉన్నామండి. కాకపోతే స్టూడెంట్ కనుక పలానా యూనివర్సిటీ వెళ్తాను, మా 500 లిస్ట్లో లేకున్నా ప్రాబ్లం లేదు. మీ చాయిస్ ప్రకారం కూడా మేము పంపించడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీకు నచ్చిన యూనివర్సిటీలో మీకు సూట్ అయ్యే యూనివర్సిటీలో కానీ కోర్సులో కానీ పంపించడమే మా ముఖ్య ఉద్దేశము. స్టూడెంట్స్ అందరికీ కూడా క్లారిటీ రావడానికి ఒక్కసారి అడ్రస్ అంటే ఫోన్ నెంబర్ కావచ్చు ఆర్ ఎల్స్ మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఈ ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ 11th హైదరాబాద్లో హయత్ ప్లేస్లో జరుగుతుందండి. మార్నింగ్ 10 AM to 4 PM. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 9000456765 నెంబర్కి కాల్ చేసి మా టీంతో మాట్లాడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారండి. లేదా మీరు మా వెబ్సైట్ www.orientspectra.com వెళ్తే కనుక మీరు అక్కడికి ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అలా కూడా రిజిస్టర్ కావచ్చు అండి. అండ్ ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ నుంచి వి హ్యావ్ రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడతాం, కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రామకృష్ణ గారు. హలో. సో ఆల్రెడీ ఎక్స్పో ఈ 11th అక్టోబర్ 11th కండక్ట్ చేస్తున్నారని కూడా విన్నాము. సో ఇదే కాకుండా స్టూడెంట్స్కి ముఖ్యంగా కన్సల్టెన్సీ అనగానే కన్సల్టెన్సీ త్రూ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తారు అండ్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ దాన్ని ఏ విధంగా మనం అంటే ఏ విధంగా చూడాలి, సర్టిఫికేట్స్ ఫేకా లేకపోతే రియలా అన్నది చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత. సో మీరు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేస్తారు? రెక్టిఫై అంటే స్టూడెంట్ ఎవరైతే ఫేక్ సర్టిఫికేషన్స్ వెళ్తున్నారో ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ డేటాబేస్ అండి. ఆ డేటాబేస్లో ఒక్కసారి ఫేక్ అనే ముద్ర పడిన తర్వాత వాళ్ళకి ఎంట్రీ ఉండదు. మీరు ఏ వీసాకి వెళ్ళినా ఎంట్రీ ఉండదు. సో మై సజెషన్ ఇస్ ఫేక్ సర్టిఫికేషన్ వెళ్ళే బదులు డ్రాప్ యువర్ ప్లాన్స్. ద సర్టిఫికేషన్ విచ్ ఆర్ గోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ అయి ఉంటేనే మీరు ప్రాసెస్ చేసుకోండి. వేరే అదర్ కన్సల్టెన్సీస్ చెప్పినా కూడా డోంట్ బిలీవ్ ఇట్. ఒకసారి డేటాబేస్లో మీరు వెరిఫికేషన్ అవ్వకపోతే సడన్ డిగ్రీ నుంచి లెట్స్ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ నుంచి మీరు డిగ్రీ చేశారనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ డేటాబేస్లో మీ ప్రొఫైల్, మీ స్టూడెంట్ ఐడి, మీ నేమ్ అనేది మ్యాప్ అవ్వాలి. సో అన్లెస్ ఇట్ ఈస్ నాట్ మ్యాపింగ్, ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ ఫేక్. సో ఫేక్గా వెళ్ళినప్పుడు మీ కెరియర్ని మీరే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతారు. ఓకే. సో వాళ్ళు ఎక్కడ చేశారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. మన డీటెయిల్స్ ఏవైతే ఏ డిగ్రీ చదివారు, మన స్టూడెంట్ ఐడి ఏంటి అనేది ఆ డేటాబేస్లో వెరిఫికేషన్ అవ్వకపోతే ఫారిన్ యూనివర్సిటీస్ ప్రతిదీ కూడా దాన్ని ఫేక్గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొకటి సార్, కన్సల్టెన్సీ నుంచి అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బేసిక్గా వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు జాబ్స్ కావచ్చు, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగా మీరు స్టూడెంట్స్ని ఏమైనా గైడ్ చేస్తారా? అంటే పార్ట్ టైం జాబ్స్కి సంబంధించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే ఎలాంటి జాబ్స్ వాళ్ళకి మీరు ఇప్పించడం కావచ్చు, ఈ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా మీ కన్సల్టెన్సీలో? జాబ్ ఇప్పించడం అనేది మేము చేయమండి. మేము ఓన్లీ స్టూడెంట్ వీసా చేస్తాం. బట్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టార్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది మేము స్టూడెంట్కి గైడ్ చేస్తాము. బికాజ్ మెకానికల్కి వెళ్ళినప్పుడు మెకానికల్ సెక్టార్లో, ఆటోమొబైల్ సెక్టార్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్ రిక్వైర్డ్ అనేది మేము గైడ్ చేస్తాము. ప్లస్ స్టూడెంట్ స్టడీ పర్పస్కి వెళ్తున్నప్పుడు దే షుడ్ మోర్ ఫోకస్ ఆన్ ఓన్లీ స్టడీ. బికాజ్ లెట్సే మనం ఒక 2 years కోర్స్కి వెళ్తున్నప్పుడు ఆ 2 years కోర్స్ మనం ఎందుకు చదువుతున్నాము, సబ్జెక్ట్స్ నాలెడ్జ్ లేకపోతే రేపు పొద్దున్న రిక్రూటర్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ రిక్రూటర్ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి నాలెడ్జ్ లేనప్పుడు నోబడి విల్ తీసుకోరు, జాబ్ ఇవ్వరు, ఆపర్చునిటీ ఉండదు. సో బేసిక్గా స్టూడెంట్ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు 2 years వాళ్ళ కోర్స్ పైననే కాన్స్టెంట్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ ప్రకారం మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి కానీ ఆపర్చునిటీస్ కానీ వెళ్ళినప్పుడు నాలెడ్జ్ యూజ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 20 hours per week ఏ స్టూడెంట్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి జాబ్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఓకే, 20 hours మించి ఎక్కువ జాబ్ చేస్తున్నారు అనుకో, ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అన్ ఇల్లీగల్. ఓకే, సో ఇల్లీగల్గా చేసుకుంటూ ఇక్కడ క్లాసెస్ మిస్ అయినప్పుడు మీకు సబ్జెక్ట్ ఏముంటుందండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ రానప్పుడు రేపొద్దున నేనే ఒక రిక్రూటర్ని, నేను ఒక జాబ్ ఆపర్చునిటీ, ఒక సైబర్ సెక్యూరిటీ క్యాండిడేట్ని నా ఆఫీస్కి తీసుకోవాలనుకుంటాను. సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఆయనకి లేదనుకోండి, విల్ ఐ రిక్రూట్? నో కదా. సో మోర్ ఫోకస్ ఆన్ మీరు ఏదైతే సబ్జెక్ట్కి వెళ్తున్నారో ఆ సబ్జెక్ట్ పైన మోర్ ఫోకస్గా ఉండండి. అలానే కాకుండా మీకు యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్ దగ్గర రీసెర్చ్ అసోసియేట్స్ కానీ అసిస్టెంట్గా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే యూ కెన్ గెట్ ద ఆపర్చునిటీస్ ఇన్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. ఓకే,
అండ్ ఇంత డబ్బులు పెట్టి ఇంత డబ్బులు ఖర్చు చేసి మన కన్సల్టెన్సీ నుంచి మనం ఒక చోటికి వెళ్తున్నాము అని అంటే చదువుకోవడానికి వెళ్తున్నాము. సో మనకి జాబ్ అన్నది కన్ఫర్మ్గా మనకు వస్తుంది. సో మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, వేరే కన్సల్టెన్సీకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని కన్సల్టెన్సీస్ మేము జాబ్ గ్యారంటీ ఇస్తాము, ఇంత పర్సెంటేజ్ మీకు జాబ్ అయితే కన్ఫర్మ్గా వస్తాము, మా కన్సల్టెన్సీ నుంచి ఉన్న స్టూడెంట్స్కి మేము అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు కొంతమందితో టైఅప్ అవుతూ ఉంటారు. సో వాట్ కైండ్ సార్? సో టైఅప్ అనడం అంటే డోంట్ బిలీవ్ అండి, ఏ కన్సల్టెన్సీ కూడా ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ నుంచి టైఅప్ అయితే అవ్వదండి. అలా అయినా కూడా స్టూడెంట్కి ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద వర్క్, నో ఆర్గనైజేషన్ విల్ ప్రొవైడ్ ద జాబ్. ఇప్పుడు లెట్సే మీరే ఉన్నారండి, బిగ్ టీవీ వాళ్ళు ఒక యాంకర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు యూ కేమ్ ఫర్ దన్ ఇంటర్వ్యూ అండ్ యూ ఆర్ సంబడీస్ రెఫరెన్స్, సంబడీ హూ ఈజ్ వర్కింగ్ దేర్ ఈజ్ అ రిఫరెన్స్. ఓకే, మీరు ఆయన రిఫరెన్స్ చేశారు కాబట్టి మిమ్మల్ని జాబ్ ఇస్తారా, లేదంటే మీకు స్కిల్ ఉందని జాబ్ ఇస్తారా? డెఫినెట్లీ స్కిల్ ఉండాలి కదా. సో ఇఫ్ ఎనీ కన్సల్టెన్సీ సేయింగ్ దట్ యువర్ ఆర్గనైజేషన్ టైడ్ అప్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్ విల్ ప్రొవైడ్ జాబ్ అంటే నమ్మకండి. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఓకే, సో ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ పెడుతున్నప్పుడు జాబ్ కన్ఫర్మ్గా వస్తుందా, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు నీకు అది హామీ ఇస్తారా, సో అప్పుడు మనం పెట్టేదానికి ఒక వాల్యూ ఉంటుంది కదా అని చెప్పి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆలోచించే రీతి ఈ విధంగానే ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఏంటంటే జాబ్ కోసం ఆలోచించకండి మీరు. అక్కడికి మనం మన పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నాము అంటే అక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనకి ఒక ప్రొఫెసర్ వచ్చి బోర్డు మీద మనకి నాలెడ్జ్ చెప్తాడు, అది థియరిటికల్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ 90% మన దగ్గర ఉండదు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా బోర్డు మీద లెసన్స్ చెప్పి మీకు అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది. సో మీరు పెట్టే డబ్బులు ఏదైనా సరే ప్రాక్టికల్ అప్రోచ్, మీ బాబు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుందామని వెళ్తున్నాడో అది 90% ప్రాక్టికల్ అప్రోచ్లా ఉంటుంది. సో ఆ ప్రాక్టికల్ అప్రోచ్కి మీరు డబ్బులు పెడుతున్నారండి. అక్కడ జాబ్ వస్తుందా రాదా అనేది మీ అబ్బాయి బట్టి, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి బట్టి, అక్కడ నేర్చుకునే సబ్జెక్ట్ బట్టి డిపెండ్స్ ఉంటుందండి. సో ఎనీ కన్సల్టెన్సీ హూ ఈస్ గివింగ్ ద ఫేక్ ప్రామిసెస్ ప్లీజ్ డోంట్ బిలీవ్. అండ్ October 11th ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నారు. సో మరొకసారి మాకు ఆ డీటెయిల్స్ కనుక చెప్పినట్లయితే అండ్ స్టూడెంట్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే మీ వెబ్సైట్ కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ గ్లోబల్ స్టడీ ఎక్స్పో, ఒక ఎడ్యుకేషన్ ఫేర్. విల్ ఇన్వైట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అక్రాస్ ఫ్రమ్ ద గ్లోబ్, యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇన్వైట్ చేస్తాము. ఎందుకు ఈ ఫేర్ కండక్ట్ చేస్తాము అంటే మా ఉద్దేశం ఒకటే అండి, మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ప్రతి స్టూడెంట్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ స్టూడెంట్కి, నో మిడిల్ మ్యాన్ లాంటి కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేసి ఈ ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తాము. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవరైనా మా ఎడ్యుకేషన్ ఫేర్కి రావచ్చు, డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే you feel that okay, Orient Spectra is a genuine one, we'll process for it. We are happy to guide you in every step till you reach your university. అండ్ కన్సల్టెన్సీలో మనం చేస్తున్నాము, ఇంతమంది స్టూడెంట్స్ మీ కన్సల్టెన్సీ నుంచి 20 yearsకి ఇంతమంది పాస్ అవుట్ అవుతూ ఉన్నారు, 18,000+ అని కూడా చెప్పడం జరిగింది. సో అంతమందిలోని ఎంతమంది జాబ్కి అంటే జాబ్ సంపాదించారు అన్నది కూడా చూస్తారు కదా. సో దాని పర్సెంటేజ్. సో యాజ్ ఆఫ్ నౌ మేము 20 years నుంచి 18,000+ స్టూడెంట్స్ని డిఫరెంట్ కంట్రీస్కి పంపించామండి. More than 60% of our students are placed in MNC companies. అండ్ సార్ మీ ప్రాసెసింగ్లోని అండ్ ద ఫస్ట్ వన్ వెరీ అట్రాక్టివ్ కెరియర్ గైడెన్స్. సో ఈ మధ్య కాలంలోని స్టూడెంట్స్కి ఆ కెరియర్ గైడెన్స్ అనేది సరిగా లేక పిల్లలు తప్పుతో పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మీరు ఏ విధంగా గైడ్ చేస్తూ ఉంటారు? కెరియర్ గైడెన్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ప్రియారిటీ వాట్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ స్టడీస్, ఫర్ ద కెరియర్స్. ఎనీ పేరెంట్ అయినా కానీ ఎవరైనా కానీ అట్లీస్ట్ స్టూడెంట్ అయినా కెరియర్ గైడెన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే కెరియర్ గైడెన్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మన స్కిల్స్ ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మనకున్న స్కిల్ ఏంటి, మన కెపబిలిటీ ఏంటి. లెట్స్ ఒక స్టూడెంట్ వచ్చి నేను ఏఐ చదవాలంటాడు. ఇప్పుడు ఎందుకు ఏఐ చదవాలనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ట్రెండ్లో ఏఐ ఉంది కాబట్టి. ఒక ఎక్స్టెంట్లో ఒక జనరేషన్ గ్యాప్ తీసుకుంటే అందరు కంప్యూటర్ సైన్స్ చదివి అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవాలంటే ఆ కోడింగ్ నేర్చుకునే కెపబిలిటీ నీకుందా, నేర్చుకునే ప్రియారిటీస్ నీకు ఉన్నాయా, అర్థమవుతుందా నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ నీకు అర్థమవుతుందా లేదా. స్ట్రగుల్ అవ్వకుంటూ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఈజ్ ఏ కంప్లీట్ డిఫరెంట్. అదే ఒక సబ్జెక్ట్ నీకు ఇష్టంతో నేర్చుకున్నది అనుకోండి,
ఇట్ విల్ బీ అంటే వాడు హైయెస్ట్ రీచ్కి వెళ్ళిపోతాడు. ఎనీ స్టూడెంట్ ఈ విల్ వన్స్ హీల్ రీచ్ ఇన్ హైయెస్ట్ కెరీర్ ఇస్ బికాస్ వన్స్ హీ లవ్స్ ద సబ్జెక్ట్. వాళ్ళ సబ్జెక్ట్ని ఇష్టపడి చదివితే ఈ కెన్ బిల్డ్ హిస్ ఓన్ కెరియర్. సో కెరియర్ గైడెన్స్లో వాట్ వీ డూ ఈజ్ వీ టాక్ టు ద స్టూడెంట్, విల్ అండర్స్టాండ్ హిస్ ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్, కెపాసిటీ ఏంటి, కెపబిలిటీ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే విల్ గైడ్ హిమ్. ఓకే, దీస్ ఆర్ ద కోర్సెస్ విట్ విల్ సూట్ యూ, గో త్రూ ద కోర్సెస్. ఇలా ప్రతి స్టెప్లో మేము గైడ్ చేసి స్టూడెంట్కి క్లియర్ వ్యూ చూపిస్తామండి. దట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ కెరియర్ గైడెన్స్. సో స్టూడెంట్ నాకు ఎక్కడో పెద్ద యూనివర్సిటీ చదువుకాలు ఉన్నా సరే దానికి తగ్గట్టు నా స్కిల్స్ ఉండకపోవచ్చు. సో ఆ విధంగా కూడా మీరు స్టూడెంట్ లెవెల్స్కి వెళ్ళి స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి నాకు 55% ఉంది, 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 55% ఉందంటే ఫస్ట్ మేము అడుగుతాం, నీకు బీటెక్లో 12 బ్యాక్లాగ్స్ ఏ సబ్జెక్టులు ఉన్నాయి? సో లెట్స్ సే ఎవ్రీ స్టూడెంట్ విల్ సే M1 ఈజ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్తారు. M1 చాలాసార్లు రాశాను, మేము పాస్ అవ్వలేదు, ఎందుకు పాస్ అవ్వలేదు, మాకు అర్థం కాలేదు అని అంటున్నారు. సో మ్యాథ్స్ అనేది అర్థం కాదు. సో మిగతా సబ్జెక్ట్ కూడా ఏ సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయ్యారు అని మేము అడిగినప్పుడు డీప్ డౌన్ చేస్తాం. ఈ సబ్జెక్టు వాళ్ళు తీసుకునే మాస్టర్స్ డిగ్రీలో ఇంక్లూడ్ ఉన్నాయా లేవా అనేది మేము కంపేర్ చేసి ఈ సబ్జెక్ట్ ఉన్న కోర్స్ని మేము సజెస్ట్ చేయము, వేరే కోర్స్ సజెస్ట్ చేస్తాం. వేరే కోర్స్ సజెస్ట్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాడు. ఎక్స్పర్ట్ అయినప్పుడు నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది. యూ కెన్ గో టు ఎనీ MNC కంపెనీస్, ఎక్కడికి వెళ్ళినా ఆయనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఓపెన్గా ఉంటుంది. సో విన్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క వెబ్సైట్ కావచ్చు. ఇప్పుడు ఈ 11th కండక్ట్ చేయబోయే ఎక్స్పో గురించి అయితే మీకు ప్రతి డీటెయిల్స్ కూడా తెలిసే అని అనుకుంటున్నాము. మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద ఒక స్క్రోల్ అవుతున్న నెంబర్ కావచ్చు, అండ్ వీళ్ళ యొక్క వెబ్సైట్ కూడా పెట్టడం జరుగుతుంది. దానిలో మీరు లింక్ అయ్యి, సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళ యొక్క మెంబర్స్తో మీరు కాంటాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.